ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకు. కర్మఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు. డబ్బు సంపాదించడం గుండు సూదితో నేలను తవ్వడం లాంటిదే. చాలా కష్టమైన పని. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ను గుండు సూదితో పగలగొట్టడం లాంటిదే. చాలా సులభం. నా అనుకున్న బంధంలో నేను లేను. మన అనుకున్న బంధంలో కూడా నేను లేను. అందుకే ఏ బంధం కోసం ఎదురు చూడడం కన్నా ఒంటరిగా ఉండడం మంచిది. దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం. అందమైన జీవితం అందరికీ ఉండదు. కానీ మనస్ఫూర్తిగా అభిమానం చూపించే వాళ్ళు ఉంటే ఆ లోటు తెలియదు. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి. పాముకు కూరల్లో విషం ఉంటే కొందరు మనుషులకు ఒళ్ళంతా విషం ఉంటుంది. పాము తనకు ఆపదని తెలిస్తేనే కాటేస్తుంది. కానీ మనిషి మాత్రం స్వార్థం కోసం విషం చిమ్ముతాడు. అందం కన్నా మనిషి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైన అవుతుంది, లేక అజ్ఞానమైన అవుతుంది. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనుకబడినట్టు కాదు. మనం ముందు ఉండటం కోసం వారు వెనుక నడుస్తారు. అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు. అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి. లోహపు బిందెకు ఎన్ని సొట్టలు ఉన్నా నైపుణ్యంతో తొలగించవచ్చును. అదే మట్టి కుండకు ఉన్న సొట్టలను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడం అవివేకం. కృషి చేస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది. నువ్వు ఒకసారి ప్రయత్నించి కూర్చొని బాధపడితే అది కృషి కాదు. కృషి అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించ. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, సంవత్సరాలు కూడా మారవచ్చు. కానీ మనం చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మా నాన్నలు అనుకోవడమేనా? అమ్మా నాన్నలు బాగుండాలి అని పిల్లలు అనుకోరా? అన్నీ ఉన్న వాళ్లకు నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు వర్ణిస్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు వెనుక గోతులు తవ్వుతున్నారు. సంపాదన అనే పరుగు పందెంలో నిన్ను నువ్వు మరచిపోవద్దు. డబ్బులతో పాటు బీపీ, షుగర్ కూడా నీ అకౌంట్లో జమ అవుతాయి. అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టె ముక్కలే. అందుకే సమయానికి తిను, ఆరోగ్యంగా ఉండు. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఓ వరమే.